So I managed to how do want something to take out the registration. Focus are fine. Team goes are important. మీరు ఎస్ఏఫీలో ఇన్వెస్ట్ ఉంటే ఎక్విప్మెంట్లో ఇన్వెస్ట్ లేదు అని చెప్తున్నారు. కానీ టిఫిన్ కాఫీలో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. ఎస్ఏకి టిఫిన్ కాఫీలో ఆల్మోస్ట్ ఒకటైతుంది సార్. ఓకే. ఎడ్విన్ కాఫీ మనకు తెలిసిన స్టాక్, మనకు తెలిసిన స్టాక్ తీసుకోవడం కరెక్ట్‌గా ఉంటుంది. చెప్పి వెళ్తుంది యాక్టివ్ ఫండ్. ఎవరు మేనేజర్ అని తెలియ కూడా వాళ్ళకిచ్చి నాతో మనతాబర్ బ్యాంక్ ఉంది. I wasn't need no. అది నిజం కాదు సార్. వాళ్ళ ఇష్టంకేమో ఎన్ఎస్‌సిలోని లివెన్స్ బంగా దీంట్లో వేరే దాంట్లో మనతాడతారంటే కష్టం మీకు. అలాంటి సైద్యజమంటే ఎయిట్ చూస్తారు. అదే ప్రాబ్లం. మీరు ఐటీసీలో మనతాడత ప్రాబ్లం ఉంది. ₹300 ఖర్చు చేసిపోయిన పని. ₹500 అది. 5-6% ఆల్మోస్ట్ అది. మీ సేవింగ్ బస్ బ్యాంక్ ఎంత డబ్బులు వేస్తున్నారు. జేకే మొత్తం ప్యాకేజింగ్ అవుతాం బెటర్ అంటున్నారు. ప్యాకేజ్ చూస్తే $2 వచ్చేసేసరి ఇంకా వీళ్ళు బ్రో అవుతారు. ఇప్పుడు అయితే చూసాను కోకోనట్ కోలా అని తీసుకున్నాను. ఓకే. సంథింగ్ మీరు ఒకళ్ళు అవుతారా అదంటే అంత హై ఇండప్పుడు అది అమ్మచ్చు ఫార్మట్గా. సో మనం మెల్లది గ్రో అవుతున్నాం మరి. మీరు సిగరెట్ చూస్తున్నారు. 500 సిగరెట్ లేకపోయినప్పుడు గ్రో అని నీరెందుకు ఏడపడబని మీకు ₹50 వస్తూనే ఉంది. ఇక్కడ సార్ ప్లేస్ పడలేదమని ఒకటి వేస్తున్నాం. అదే కన్సర్న్ ఉంది సార్. అంతే నాకు చూడాలని చెప్తున్నాం. ఓకే. ఓకే సార్ ఫైన్. సార్ డాక్టర్ రెడ్డి గారు చేసాము 2% మీద పెరిగింది సార్. యూఎస్ఎఫ్బి మెథాడ్స్ని చేయాలని చెప్తున్నాయి. అది చెప్పిన తర్వాత కూడా పెరిగింది సార్. అందుకని రీజన్ అసలు అర్థం అవ్వదు సార్. ఎందుకంటే అది చాలా అండర్ వాల్యూ. ఓకే. స్ప్రిక్ట్కి ముందే మనం 6,000 ముందు కన్సిడర్ చేసాం. అదేమో స్ట్రిక్ట్ ముందు అని చేశారంటే 1,600 మరి 2,000 3,000 కూడా ఉంది. ₹1,000 తక్కువలో కూడా ఉంది. యావరేజ్ 6,000. నేను చెప్తున్నాను మీరు 4,000 బ్రేక్ లో పెద్ద చేయమని చెప్పి నాకు జ్ఞాపకం ఉంది. మీరు 4,000 కోట్లు లెక్క చేద్దాం. 4,000 డివైడెడ్ బై 500 900 లేదు కదా. ఇది అవుతుంది 1,200. ఇది చాలా తక్కువ వాల్యుయేషన్. అవైలమెంట్ కావాలి ఎంత కొట్టవచ్చు మీరు. అవైలమెంట్ పూమ్ తర్వాత కూడా వాళ్ళు ప్రాఫిట్ అవ్వలేదు. And definitely to Sunday they came back and brought us posthumously. Yeah, give it benefit. Think of what should help to the they're running the long way tell to none. The lines on a liquidity deficit 41,000 కోట్లు ఉంది. అలా ఉన్నప్పుడు ఆర్బీఐ బాండ్ బై బ్యాక్ చెక్కినప్పుడు పడతారా సార్? టబ్బరి ఎవరు దాన్ని కొనలేదు అనిపిస్తుంది. ఏ రేట్లో కొన్నారని చూడండి. అది మీకు అర్థం అవుతుంది. మీరు 30,000 కోట్లకి ఆపరేషన్ 25,000 కోట్లకి అలాగంటే అర్థమైంది. మనం ఏంటి ఉంచుకుంటున్నాం. మా దగ్గర డిపాజిట్ లేపేటప్పుడు పర్వాలేదు. నేను ఆర్బీఐలో వస్తాను. ఈ రేట్లో మీరు బాబు బై బ్యాక్ నేను అమ్మిన వాడు బాగా కొంటాను అని చెప్తున్నా. దిస్ మీన్స్ లిక్విడిటీ కాన్సెప్ట్. నీకు నేను డబ్బులు ఇస్తాను. ఇండైరెక్ట్గా ఆర్బీఐ చెప్తాను. తన ఈజీలు ఈ రేటు అది అవసరం లేదు. సార్ అలానంటే ఇది ఎలాగైనా చేసుకోవచ్చు సార్. నా మీద రూమ్ డబ్బులు తీసుకొని బేసికలీ యూని తగ్గించాలని చూస్తున్నారు బాస్. ఓకే. అంటే థ్యాంక్స్. అదే ఆర్బీఐ 7.1% ఉంది మార్కెట్లో. 6.95 నేను తీసుకుంటా అంటున్నారు. ఇస్తావా? అదే ప్రాబ్లం. నేను ఇప్పుడు చూసిన 7,600. ఓకే. 7,000 బ్రాండెడ్ కొన్నారు. అదే చూసంటే పబ్లిష్ అయిపోయారు బ్యాగ్స్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఆటోమొబైల్ నంబర్స్ అంతా వచ్చింది. అది మీరు ఎలా చూస్తున్నారు? మనం చాలా ఆటోమొబైల్స్ రేపు అడ్జస్ట్ చేసాం. ఇక్కడ బయట మనకు వస్తున్నంత వరకు మెయిన్లీ మేము కన్సిడర్ చేసింది 2. ఒకటి టాకా ఇంకోటి టాకా. టాటా ఏమంటే నెంబర్ 2 యూఏబిఐ సర్వీస్ ఈవెన్ లాస్ట్ ఇయర్ కన్సిస్టెంట్లీ తీసుకుంటే కన్సిస్టెంట్లీ ఉన్నారు. హుండాయ్ 4 స్టే అయింది. 7-8 మాసం నుంచి హుండాయ్ 4 ప్లేస్ పంపించింది. హుండాయ్లో ఇప్పుడు మార్కెట్ నాన్ చేయట్లేదు. సిఆర్ఐ ఎలక్ట్రిక్ కొన్ని తీసుకొని వచ్చేసారు. సిఆర్ఐ ఎలక్ట్రిక్ మంచి ఎలక్ట్రిక్ హెరీ ఎలక్ట్రిక్ కూడా ఐఎన్ మోడల్కి చెడి అనేదాన్ని జేనాట్ ఆఫ్ న్యూస్ ప్రైవేట్ చేశారు. ఓకే. ఇది చూసారంటే ఇంకా మార్కెట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. 20% మార్కెట్స్ అంటే ఇక మీకు డబుల్ చేస్తానని చెప్తున్నాను. ఇది 60,000 వల్ల ఉంటుంది. అప్రాక్సిమేట్స్ 20,000 వెహికల్స్ పర్ మంత్ అమ్మింది. దానికి అంత లోపల శ్రద్ధ చేస్తాను అలా నేను చెప్తున్నాను. యాక్చువల్లీ చూసారు సార్. Even if stress is
Okay, customer at mind when you to see aren't going to see to on death. Mahindra could back aki 40 med endorsement. Mahindra than a better tattle mess. That I can a car onto the Honda. And like a monty attended out of disbelief, I won't blip kitchero. Has pretty much data on this can get him. Honey. చూసాక మన కంపెనీ మేనేజర్ ఎన్న డ్యామేజ్ అని మూత మెయిన్ డ్యామేజర్ డ్రైవర్ మధ్యలో ఒక డ్యామేజర్ పంచ్ పన్నారు పంచ్ వాళ్ళ మధురలో ఉంటున్నారు ఇల్లు అవుతున్న దూజుబడి ఊరి వెళ్ళడానికి ఇది పంచ్ తీసుకున్నారు దీని నుంచి ఏంటంటే ఆ లెవెల్ వాడికి ఏమో కాక ఇది ఓకే అనేది నా ఫ్రెండ్ బిలీబన్ చూడాలి కానీ బ్యాంక్ నుంచి ఉందారు మన ఎయిర్పోర్ట్కి ఇంట్లో వెళ్ళారు దిగారు ఎలక్ట్రిక్ తారు దాంట్లో 1 lakh కిలోమీటర్ కూడే 1 lakh కిలోమీటర్ ఓడిన తర్వాత 200 కిలోమీటర్ చార్జ్ ఇస్తుంది ఇప్పుడు 180 ఇస్తున్నాను ఓకే కాన్సెప్ట్ రన్నింగ్ డిషన్ 1 రూపీ Okay, ban with the Amazon. Ban do pas the them and day or actually they you get it out of అదే 20 దీని September. చెప్తున్నారు సో అది బ్రాండ్ రూల్ అది మార్కెట్లో ఎక్స్చేంజ్ అది లోన్ కూడా రావడం వచ్చేసింది ఎలక్ట్రిక్ కార్ కూడా చూడడం వచ్చింది ఇంత ఎర్లీ అడాప్టర్స్లో ఉంది ఇది దీని తర్వాత 2 ఇన్సిడెంట్స్ అంటే ఏదవుతుందని టాటా అపియర్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ పై స్టేజ్కి వెళ్ళిపోయారు ఓకే నేను చెప్తున్న మేనేజర్కి టీవీ కారు కొనాలి అందరికీ అలాదరకే క్లైమేట్ ఏంటి అది స్ట్రిక్ట్ కాదు ప్లెయిన్ నెంబర్స్లోని ఇది బెటర్ అని తెలిసింది Okay. కరెక్ట్ నాకు అర్థమైంది అదా What about battle mockery is not good goods. I seen you and fair enough then Sunday only. I seen you number key. ఒక బ్రిక్ నేస్తే బండి ఏటు అవుతుంది అన్నది నేను చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఏంటంటే ఈవీ అవ్వతుంది అమ్మబడుతుంది నేను ఇంకో ఏంటి ప్రాబ్లం ఏంటంటే సిఆర్ఐఎం 500 కిలోమీటర్ ఇస్తున్నా అంటున్నారు 15 year బైక్ లైక్ వారంటీ ఓకే ఇప్పుడు ఏంటవుతుందండి ఇది 3-4 సంవత్సరాల్లోని ఈ 500 వల్ల 900 కిలోమీటర్ ఇస్తాము దానివల్ల అయిపోతుంది చాలా మంది wait for the just మాకు 900 ఇస్తారు దీంతో మోస్ట్ డేంజరస్ చాలా మంది స్కిప్ ఉన్నారు టొయోటా ఏమో నేను సాలిడ్ స్టేట్ బ్యాటరీ కూడా తీసుకుంటా అది తీసుకోవాలి తెచ్చారంటే ప్రకృతం అవుట్ సో ఈసారి వారు జరిగిందా ఇంత పెట్టాలి ఆడినప్పుడు కూడా 120 వెళ్ళలేదు ఎందుకంటే చైనా డిమాండ్ పెరగలేదు చైనాలో 35% ఈవీ అయింది ఇండియాలోని ఈ ఫీవియర్స్ ఏమో 1 million ఈవీ అమ్మేస్తారంటున్నారు బజాజ్ స్క్రాచింగ్ చేస్తున్నారు బజాజ్ స్క్రాచింగ్ ఎందుకు కూడా ఇతర కూడా క్యాచింగ్ స్కూటర్స్ బికిన్ ఈవీ ఇన్ 5 years రిటర్న్ కూడా ఉంటుంది ఆఫ్ సందేహం ఉంది ఆటో కూడా మారిపోతుందని అనుకుంటాను ఇదంతా అయిపోయిందంటే ఇండియాలో పెట్రోల్ డిమాండ్ తగ్గిపోతుంది సో మీరేమో పెట్రోల్ డిమాండ్ తగ్గిపోతుందని చెప్తున్నారు ఆమె ఫ్యూచర్ ఉంది ఏరియా అంటే గేటిస్లో ఉన్న కారు బైక్ ఏమేమో ఒకటేనో ఉండదు ఎక్కువ విషయం ఉన్నది ఒక సరే అంటే ఒక ఇంటికి ఒక ఈవీ బైక్ ఒక ఈవీ కారో ఒక పెద్దగా ఉంటుందా ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుందంటే ఓకే నెక్స్ట్ 30-40 సంవత్సరాలకి అవ్వదు కంపెనీకి ఫ్యూచర్ ఉంటుంది మ్యామ్ థ్యాంక్ యూ నమస్కారం అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా డిపాజిట్స్ ఎలాగని డబ్బులు ఎలాగ వచ్చిందని బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. moneypage.web పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లలు ఇంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.